హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నత్తిదలంతుం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదియలోకంబగు పెంజి కటికంవల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనిని నే సేవింతున్ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎంవడాడు మునులుందివుజుల్ కీర్తింపనేరరవ్వని వర్తనము ఊరులు ఎరుగరు అటివానిను తింతున్ ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవ్రతాఢ్యులై కొల్తురు ఎవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడెనలిన సాధువుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపులు చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్తజనముల దినుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన్ శాశ్వతు నజు బ్రహ్మ ప్రభుని ఈశ్వరిని పరమ పురుషు నే భజయంతున్న ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష విపక్ష దూర కుయో కవియోగి వంజసు గుణోత్తమయో శరణాగత అమరానోకః ఓ మునీశ్వర మనోహర ఓ విపుర ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిన్నన్ను కావవే విశ్వమయతలేమి వినియురక నుండి ఊరకయుండిరే అంబుజాసనాదులు అడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతినకు అడ్డపడదలంచే. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నారదుడు పరచిన బర్హి మహారాజుకి ఆ పురంజనుడి యొక్క వృత్తాంతం చెప్తూ ఆ యువతి అంటే నవద్వారాలతో కూడుకున్నటువంటి పురమునకు అవతల ఉండేటువంటి ఉద్యానవన ప్రాంతంలో ఆ యువతి కనిపించిందయ్యా. 10 మంది సేవకులతోనూ తరువాత 5 శీర్షములు కలిగినటువంటి పాము ఒక సర్పాన్ని తను సుప్తంగా ఉన్నప్పుడు తనని నిరంతరము కూడా రక్షిస్తూ ఉండేటువంటి విధంగా ఉంది. అటువంటి సందర్భంలో ఈ పురంజనుడు అనేటువంటి రాజు ఆ ఉద్యానవనంలోకి వచ్చి ఆ యువతిని చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్న తరువాత అప్పుడు ఆ యువతి కూడా పురంజనుని చూసి చాలా మోహింపబడిన అయ్యి నేను సమకూర్చేటువంటి అభీష్టాలున్నాయే అంటే నీకు ఏ విధమైనటువంటి అభీష్టాలున్నాయో కోరికలున్నాయో అవన్నీ కూడా నీకు భోగాల రూపంలో అనుభవింపజేస్తూ ఉంటాను నేను. ఆ విధంగా అనుభవిస్తూ నీవు 100 సంవత్సరాలు శతం సమాహ ఇమాం నవముఖీం పురీం అధితిష్టస్వ ఈ 9 ద్వారాలు కలిగినటువంటి పురాన్ని నువ్వు అధిష్ఠించు అని చెప్పిన తరువాత ఆవిడ ఏమంది అంటే కమ్ను త్వదన్యం రమయే హ్యరతి అజ్ఞమకోవిదం అసంపరాయాభిముఖమశస్వస్తన విదం పశుం అని ఆవిడ ఇంకా ఏమంది అంటే నువ్వు నన్ను కోరుకున్నావు కదా, నువ్వు కనిపించావు కదా, కనిపించినప్పుడు నిన్ను కాదని నేను మరొకరు ఎవరినైనా కోరుకోగలనా, ఇంకోరిని ఎవరినైనా రమింపజేయగలనా నేను? తరువాత ఇతరులు ప్రేమను ఎరుగరు,
మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రేమ అంటే ఏమిటో తెలియదు. ఇతరులు అనేటువంటి దానికి ఏమిటి అంటే, దీంట్లో ఒక చిన్న తమాషా మాట్లాడుతున్నటువంటిది ప్రకృతి అని మనం అనుకున్నట్లయితే, ప్రకృతిలో ప్రేమ కలిగినటువంటి జీవులు సాధారణంగా మానవులు కొంత పరిణామం చెందినటువంటి వాళ్ళకి ప్రేమ భావాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, మిగతా వాటికి ప్రేమ ఉంటుంది కానీ ఆ ఎక్స్ప్రెషన్ చాలా తక్కువ ఉంటుందేమో, మరి మనకు తెలియదు. అటువంటి ఇతరులు ప్రేమను ఎరుగరు. వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు. ఏది యుక్తము ఏది అయుక్తము అనేటువంటి ఆ వివేకం ఉండదు. కావున్నే వాళ్ళు ఎప్పుడూ కూడా పరలోకం గురించి ఆలోచించరు. అంటే సింహం కానీ, ఎద్దు కానీ, లేకపోతే జీగ కానీ, దోమ కానీ, ఇంకో పురుగులు కానీ, లేకపోతే చెట్లు కానీ, ఇవి ఏవి కూడా పరలోకం గురించి ఏ విధంగా అయితే ఆలోచించలేవో అవన్నీ ఆలోచించలేవు. కాబట్టి రేపటి గురించి ఏమాత్రము చింతలేదు. అటువంటి అజ్ఞానులు కూడా ఉంటారు ఈ భూలోకంలో. నువ్వు అటువంటి వాడివి కాదు. నువ్వు పరలోకం గురించి ఆలోచిస్తావు, భోగాలు అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటావు. తర్వాత ఏమో నీకు సుఖ దుఃఖాల యొక్క ఆ విధానం, ఆ వివేకం, ఏది సుఖము ఏది దుఃఖము నీకు తెలిసినటువంటి ఆ లౌకికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకి పరలోకం గురించి ఆలోచించరు, అనుభవంలో ఉండేటువంటి సంతృప్తి గురించి తెలియదు. అటువంటి అజ్ఞానులందరూ కూడా పశువుల్లాంటి వారు అని ఆవిడ ఈ జీవస్వరూపమైనటువంటి పురంజనుణ్ణి చూసి ఆ విధంగా అంది. కమ్ను త్వదన్యం రమయే క్వం, నేను ఇంకెవరిని, తం అన్యం, నిన్ను తప్ప మరొకరిని రమించలేను నేను. తరువాత ఇంకా ఏమిటి అంటే, అసంపరాయ అభిముఖం, అసలు పరలోకం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వాళ్ళు. అస్వస్తన విధం, రేపటి గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి పశు. అంటే ఏమిటి? తిండి నిద్ర అంతే. ఇది తప్ప మరొకటి ఆలోచించలేనటువంటివి ఏమిటి అంటే మామూలుగా జంతుజాలాలు ఇవన్నీ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనసుని ప్రవర్తిల్లజేసేటువంటి అజ్ఞానులు ఉంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం అవి ఆలోచించగలిగినటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగినటువంటివి కాబట్టి నిన్ను నేను రమింపజేయగలను అందయ్యా ఆవిడ అని చెప్పి నారదుడు ప్రాచీన బర్హి మహారాజుకు చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పినటువంటి విషయాన్ని, ఈ కథను అక్కడ నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకి ఆ సిగ్నిఫికెన్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అయిన తర్వాత ధర్మం హ్యత్రార్థకామౌచ ప్రజానందోమృతం యశ లోకా విశోకా విరజాయాన్న కేవలినో విధు అని. ఇంకా ఆవిడ ఏముందంటే, అత్ర ఈ గృహస్థాశ్రమ ధర్మం ఉంది కదా, అంటే నేను వివాహం చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి కాపురం చేద్దామని అనుకున్నాగా. అత్ర ఇటువంటి గృహస్థాశ్రమ ధర్మం, ఈ ధర్మంలో ఈ గృహస్థాశ్రమంలో ధర్మార్థకామాలు, తర్వాత పుత్రులు పుత్రికల వల్ల వచ్చేటువంటి సుఖము, వీటి కీర్తి గలవు ఇందులో ఉంటాయి కదా. ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఏముంటాయి అంటే ధర్మార్థ కామాలు ఉంటాయి కదా. ధర్మం ఉంటుంది, సంపాదన ఉంటుంది, కామం కోరికలు తీర్చుకునేటువంటిదే ఉంటుంది. మోక్షం మాట ఎత్తలేదు ఆవిడ. ఎందుకు అంటే గృహస్థాశ్రమ ధర్మంలో మోక్షానికి సంబంధించినటువంటి విశేషం అలా కొంచెం దూరంలో ఉంటుంది. అందుకని ఆ మాట ఎత్తకుండా ధర్మ అత్ర అర్ధ కామౌచ అని 3 మాత్రమే చెప్పి, తర్వాత ప్రజా ఆనంద, ప్రజలంటే పుట్టినటువంటి సంతానం, వీళ్ళ యొక్క సుఖం ఉంటుంది, కీర్తి గలవు దీనికి. తర్వాత దానివలన ఏమిటి జరుగుతుందంటే ఈ వ్యక్తికి, ఈ సంసారంలో ఉండేటువంటి వాడికి శుద్ధమైనటువంటి పుణ్యలోకం లభిస్తూ ఉంటుంది. అంటే రకరకాలైనటువంటి పుణ్యం వాళ్ళకి చేసేటువంటి ఆ గృహస్థాశ్రమ ధర్మంలో నివర్తించేటువంటి అనుష్ఠానాలు కానీ, హోమాలు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ, ఈ రకరకాలైనటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి శోకం లేనటువంటి శుద్ధంగా ఉండేటువంటి పుణ్యలోకం లభిస్తూ ఉంటుందయ్యా.
కానీ లభించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో వాళ్ళు ఎవరు అంటే నైష్ఠిక బ్రహ్మచారులు, తర్వాత యతులు, తర్వాత ఏకాకిగా తిరిగేటువంటి వాళ్లకు ఈ ఫలాలు ఊహకు కూడా అందవు అన్నాడు. ఏమిటి వాళ్ళకి అందనటువంటి అంటే ధర్మం, అర్థం, కామం. వాళ్ళు దాని నుంచి దూరంగా ఉంటారు, నైష్ఠిక బ్రహ్మచారులు. తర్వాత వాళ్ళకి అలాగా సంసారం, వివాహాలు చేసుకోరు కాబట్టి వాళ్ళ పుత్ర సౌఖ్యం ఉండదు. కాబట్టి పుత్రులు తెచ్చేటువంటి యశస్సు కానీ లేకపోతే సుఖం కానీ వాళ్ళకి ఏ విధంగా ఉండవు. తర్వాత ఏకాకులుగా ఉంటారు కొంతమంది. యతులే అవ్వక్కర్లేదు, బ్రహ్మచారులు అవ్వక్కర్లేదు, ఏకాంతంగా పెళ్ళి పెటాకులు లేకుండా కొంతమంది అలాగా బతికేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఫలాలు ఉన్నాయే, ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి ఫలాలు మాత్రం వాళ్ళ ఊహకు కూడా అందమయ్యా అని చెప్తూ మరొక విషయాన్ని మనలాంటి సామాన్యమైనటువంటి మానవులకి ఏం అందిస్తూ ఉన్నారంటే, గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది ధర్మాచరణకి పనికొస్తుంది. తరువాత భగవంతుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో, బహూనాం ప్రజాయాయేతి, ఈ సృష్టి ఇలా జరగాలి అనేటువంటి కోరిక భగవంతుడికి పుట్టినటువంటి ఆ సంకల్పాన్ని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే తీర్చగలిగినటువంటి ఉంటుంది. ఆ తరువాత వాళ్ళకు వచ్చేటువంటి సంతానం కూడా సదాచార సంపన్నులై ఉన్నప్పుడు భగవంతుడి యొక్క కోరిక తీర్చడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా భగవంతుడి యొక్క, పరమాత్మ యొక్క ప్రజానాం బహూనాం ప్రజాయాయేతి అనేటువంటి ఆ సంకల్పానికి ఈ గృహస్థాశ్రమ ధర్మం ఎంతగానో తోడ్పడుతుంది స్మా అనేటువంటి ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఏమండి మరి యతులు, బ్రహ్మచారులు ఏకాకంగా ఉండేటువంటి వాళ్ళ వల్ల లాభం లేదంటూ ఉంటుంది. ఆ లాభం అదంతా జ్ఞాన సంపన్నమైనటువంటి సనక సనందాదులు కానీ, తర్వాత నారదాది మహర్షులు కానీ, మహానుభావులైనటువంటి వాళ్ళకి సంసారాలు ఉండవు. కానీ వాళ్ళ వల్ల ఇంకొక మహత్తరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలు సామాన్యంగా అవివేకంగా ఉండి జ్ఞానం లేనటువంటి సంస్థలతో ఉండేటువంటి వాళ్ళకి ఇది ఉంటుంది. కాబట్టి ఇది లౌకికమైనటువంటి వ్యవహారము అన్నట్టుగా చెప్తూ తరువాత ఇంకా ఏం చెప్పింది అంటే, పితృదేవర్షిమత్యానాం భూతానామాత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రమః. ఈ సంసారంలో గృహాశ్రమ ధర్మం అనేది ఉందే, ఈ ఆశ్రమం ఉందే అంటే దిస్ వే ఆఫ్ లైఫ్. గృహస్థాశ్రమం అంటే ఏమిటి? దిస్ వే ఆఫ్ లైఫ్. వాట్ ఈజ్ దట్? గృహము, ఇల్లు, దాన్ని ఆశ్రమము. దాంట్లో ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా భార్యాభర్తలు ఉంటూ అర్థము కామము ధర్మంగా ప్రవర్తిస్తూ సంతానాన్ని కంచి వాళ్ళని పెంచుకుంటూ ఒక రకమైనటువంటి బాధ్యతతో ఉండేటువంటి దానిలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రాచీన బర్హి పైన పితృలోకాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఆ పైన దేవతాలోకాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఇదే కాకుండా ఋషులు ఉన్నారు కదా, మిగతా మానవులు ఉన్నారు కదా, మిగతా సర్వప్రాణులు ఉన్నారు కదా. మరి ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించేటువంటి వాళ్ళ వల్ల అటు పితృదేవతలకి, అటు దేవతలకి, ఇటు ఋషులకి, ఇటు మానవులకి, సర్వ ప్రాణులకి, తరువాత తను ఒక వ్యక్తి కాబట్టి తనకు కూడా క్షేమదాయకం అని చెప్పి, క్షేమదాయకమైనటువంటి ఆశ్రమం అని పెద్దలు చెప్తూ ఉంటారయ్యా. యద్గృహాశ్రమ, గృహాశ్రమ, ఈ గృహస్థాశ్రమం అటు పితృదేవర్షి మత్యానాం భూతానాం ఆత్మనశ్చ, పితృదేవతలకి, దేవతలకి, మనుష్యులకి క్షేమ్యం వదంతి, ఇది క్షేమము అని చెప్తారు. అంటే ఏమిటనమాట? పితృదేవతలకి రకరకాలైన పితృకార్యాలు చేస్తూ ఉంటాం. పితృలోకాల్లో నుంచి వాడు సద్గతిని పొందేటువంటి ఆ పుషింగ్ చేసేటువంటిది గృహస్థాశ్రమ ధర్మం అని చెప్తూ, గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి బాధ్యతల్ని, గృహస్థాశ్రమ ధర్మంలో నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలని కూడా ఆ ప్రకృతి స్వరూపంలో ఉండేటువంటి ఆ పురంజని ఆ పురుషుడికి చెప్తుంది. ఒక్క కామాన్ని భోగించడం, తన కోరికల చేత ఒళ్ళు పై తెలియకుండా తన సుఖం, తన స్వార్థం, తన ఎంజాయ్మెంటే అని కాకుండా ఎన్ని రకాలైనటువంటి లోకాలలో ఉండేటువంటి వాళ్ళకి శరణ్యమైనటువంటి క్షేమం కలిగించేటువంటిది అని చెప్పి పెద్దలు క్షేమ్యం వదంతి, ఇది క్షేమకరమైనటువంటిది. తర్వాత గృహస్థాశ్రమ ధర్మం
ఏమిటంటే కోటలో ఉండి యుద్ధం చేసేటువంటిది అని అర్థం. అంటే ఏమిటి, దుర్గంలో ఉండి యుద్ధం చేస్తే ఆ రాజుకి ఎంత బలం ఉంటుందో, ఎంత సపోర్ట్ ఉంటుందో ఆ విధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారయ్యా. అని చెప్పి గృహస్థాశ్రమ ధర్మానికి సంబంధించినటువంటిది ఎంతో తెలివిగా, ఎంతో ఆదర్శవంతంగా ఆవిడ చెప్పడం ప్రారంభించిందయ్యా అని చెప్తూ, కా నామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశే త్వాదృశం పతిం అంటూ, ఓ వీరుడా, నువ్వు బ్రహ్మాండమైనటువంటి వీరుడివి, వీరత్వం కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడువు. తర్వాత నీవు చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి వాడవు నువ్వు. అంతేకాదు ఉదార స్వభావం కలిగినటువంటి వాడివి. అటువంటి నీ మీద నాకు ఇమ్మీడియట్గా ప్రేమ ఎందుకు కలిగింది అంటే, నిన్ను చూడడంతోనే ప్రీతి కలుగుతోంది. అట్టి ప్రియుడివి నువ్వు. అంటే ఏమిటనమాట, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటారు చూసారా, అటువంటి విధానంగా ఇది కలుగుతోంది. నీ స్వయంగా నాకు లభించావు. నేనేదో ఇక్కడ ఇందులో తిరుగుతూ ఉంటే నీవు నీ అంతటి నువ్వే ఏమిటా అని చెప్పి వచ్చే స్వయంగా నువ్వు నాకు లభించేవయ్యా. అటువంటి నీలాంటి భర్తను ఎవరు వరించకుండా ఉంటారు? అందువల్లే రుక్మిణీదేవి కూడా అదే మాట అంటుంది, ఏ కన్యలు కోరరు, నిన్ను ఎవరు కోరరయ్యా అన్నాడు. ఇక్కడ పురుషుడు, ఈ పురంజనుడు అంటే పురుషుడు ఎవరంటే పరమాత్మ నుంచి విడిపడినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు. కాబట్టి అటువంటి వాడిని ప్రకృతి స్వరూపమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి ఆ పురంజని అనేటువంటి ఆ అమ్మవారి సంబంధించినటువంటి ఆ ప్రభ, ఆ వెలుగు, ఆ సిస్టమ్ దాన్ని కోరుతూ అందువల్ల ఉంది. త్వాదృశీం పతిం నవృణీత, త్వాదృశం అంటే నీలాంటి, త్వాదృశం అంటే నీలాంటి పతిం నవృణీత. వృణీత అంటే వృణి అంటే వరించడం అనమాట. ఎవరు వరించకుండా ఉంటారయ్యా, నీలాంటి వాడిని ఎవతి వరించదు అని చెప్పి ఆ పురుషుడిలో ఉండేటువంటి వీరత్వాన్ని, ఆ పురుషుల్లో ఉండేటువంటి ధైర్యాన్ని, ఆ పురుషుల్లో ఉండేటువంటి శక్తి సామర్థ్యాల్ని, ఆ పురుషుడిలో ఉండేటువంటి స్థిర నిశ్చయం చేయగలిగినటువంటి స్థితి అన్నిటినీ కూడా స్త్రీలు గమనించగలరు అనేటువంటి విషయాన్ని మనకి మామూలుగా అన్వయపూర్వకంగా మాట్లాడుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఇంకా ఏముందంటే, కశ్యామనస్తే భువి భోగి భోగయో స్త్రియా న సజ్జయద్భుజయోర్మహాభుజ యో అనాథవర్గాధిమలం ఘృణోద్ధతస్మితావలోకేన చరచ్చపోహితుం. గొప్ప భుజాలు కలిగినటువంటి వాడా, తరువాత పాము పడగల వంటి నీ భుజాలపై ఈ భూలోకంలోని ఏ స్త్రీకైనా మనస్సులో ప్రేమ కలగకుండా, అంటే ఇప్పుడు శరీరాన్ని చూసి చెప్తోందన్నమాట. మంచి విశాలమైనటువంటి వక్షస్థలం, బ్రహ్మాండమైనటువంటి భుజాలు, ఆ తర్వాత చూడగానే అబ్బా వీడు చాలా పురుషత్వం ఉన్నాడంటే, మ్యాన్లీగా ఉన్నాడు అని చెప్పి కొంతమంది పడిపోతూ ఉంటారు చూసారా. ఆ విధంగా చూసినటువంటి భూలోకంలో ఏ స్త్రీకైనా మనసులో ప్రేమ కలగకుండా ఉంటుందా? అందుకనే చూడండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే, బాహ్యమైనటువంటి శరీరము, ఆ ఉండేటువంటి రఫ్నెస్, ఆ ఉండేటువంటి ఒక దృఢత్వము, తర్వాత ఒక రఫ్నెస్ని కూడా స్త్రీలు లైక్ చేయడం అనేటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా పాము పడగల వంటి నీ భుజాలపై భూలోకంలో ఏ స్త్రీ పడకుండా ఉంటుందయ్యా, మనసులో ప్రేమ కలగకుండా ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, స్త్రీలకి సంబంధించినటువంటి విషయంలో మానసికమైనటువంటి అవస్థలు, మానసికంగా ఉండేటువంటి సంస్కారాలు, మనసులో ఉండేటువంటి ప్రేమలు, ఆ ఉదార స్వభావాలను కూడా స్త్రీలు లైక్ చేస్తారు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం బాహ్యమైనటువంటి ఆ సౌందర్యాన్నో, లేకపోతే ఆ రఫ్నెస్నో, ఆ శరీర ఆకృతిని కూడా ప్రేమిస్తూ దానిలో మనసు కలుగుతుందయ్యా అని మామూలుగా మనం చూసేటువంటి ఈ విధానం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ నువ్వు ఎందుకు ప్రేమించావమ్మా అని నేను అడిగాను అనుకోండి, వాడు ఎన్టీ రామారావులో ఉన్నాడు, లేకపోతే ఏదో అమితాబ్ బచ్చన్లో ఉన్నాడు, వాడు చేసి లాగి లంపకాయలు కొట్టి దాన్ని నానాహింస పెడుతూ ఉంటాడు. అందువల్ల శరీరాన్ని చూసి కాదు. అందుకనే రుక్మిణీ కళ్యాణంలో ఆ అమ్మవారు అద్భుతంగా
ఆ విషయాన్ని చెప్తుంది. ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయాన్ని రుక్మిణీదేవి ఈ విధంగా అంటుంది. ధన్యుల్లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యలు కోరరు కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పశుంహ నా వలననే జన్మించనే మోహముల్. ధన్యుడు లోక మనోభిరాముడు అయినటువంటి వాడు కులం ఉంది, విద్య ఉంది, రూపం ఉంది, వయసు ఉంది, సౌజన్యం ఉంది, శ్రీ సంపద ఉంది, బలం ఉంది, దానం ఉంది, శౌర్యం ఉంది, కరుణా సంశోభితుడు. అటువంటి వాడిని ఎవరు నిన్ను ఏ కన్యలు కోరరు కొరదేమును రమాకాంతాలలామంబు రజన్యానేక పశుంహన వలననే జన్మించనే మోహము అని అలా అంది. ఇక్కడ ఆ మాటలు కూడా చెప్తూ, కానీ పొరపాట్లు ఏ విధంగా చేస్తూ ఉంటారంటే, వాడు ఏదో సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అబ్బా వాడు మ్యాన్లీగా సిగరెట్లు కాలుస్తున్నాడండి, వాడు కంఠం ఇదిగా ఉంటుందండి, వాడు క్యూలో నిలబడి అందరినీ తోసేసి సినిమా టికెట్లు పట్టుకొచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్తాడండి, దాన్నేమో హోటల్కి తిప్పుతాడండి అంటే ఆ తర్వాత చెదగొడతాడండి. కాబట్టి అప్పుడప్పుడు మందు కూడా తాగుతూ ఉంటాడండి. అంటే ఏమిటనమాట, బాహ్యం అయినటువంటి చాలా షాలోగా ఉండేటువంటి కోరికలతో కూడా ప్రేమిస్తున్నాము అనేటువంటి మాయలో పడేటువంటి తత్వం కూడా ఈ శబ్దం వల్ల, ఈ మాట వల్ల వచ్చింది. గొప్ప భుజములు కలవాడ మహాభుజ భోగి భోగయో. ఆ భుజాలు కూడా ఎలా ఉన్నాయంటే పాము పడగలై ఉన్నాయంట. పాములు ఏం చేస్తాయి, కట్ చేసి కరుస్తూ ఉంటాయి. కానీ మామూలుగా భుజం పాముగా ఉండడం అనేటువంటిది ఏదో కొంచెం అందానికి ఇదిగా చెప్తూ ఉంటారు. అటువంటి భుజయోహో, అటువంటి భుజాలు కలిగినటువంటి నిన్ను కస్యాహ స్త్రీయాహ మనః న సజ్జేతే, ఏ స్త్రీ ప్రేమించకుండా ఉంటుంది. అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ది గర్ల్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాడు ఆకారాన్ని, వాడి అంగసౌష్ఠవాన్ని, లేకపోతే వాడికి ఉండేటువంటి రకరకాలైనటువంటి ఫ్యాన్సీ డ్రెస్సుల్ని, లేకపోతే వాడి హెయిర్ స్టైల్ని, వాడి యొక్క ఇది చూసి కాదు మనం ప్రేమించాల్సినటువంటిది. అమ్మవారు ఏం చెప్పింది, ధన్యుం లోక మనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్యశ్రీ. సౌజన్యం కూడా ఉండాలి, ఎంతో మృదుత్వం ఉండాలి, స్నిగ్ధత్వం ఉండాలి, అటువంటి వాడిని కరుణ ఉండాలి, వాటి చేత సంశోభితుడైన వాడిని ఏ కన్యలు కోరరు. ఎవరు కోరరయ్యా, ఈ క్వాలిటీస్ని బట్టి కోరాలి అని ముందు చెప్పి ఇప్పుడు ఈ మాట కూడా అంటూ తర్వాత నీవు చాలా దయగా చిరునవ్వుతో కూడి ఆ చిరునవ్వుతో నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీ చిరునవ్వులో ఉన్నటువంటిది ఏమిటంటే అనాథుల యొక్క మనోవ్యాధులన్నీ కూడా నివారించడానికి నువ్వు భూలోకంలో సంచరిస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఉదార స్వభావం కలిగినటువంటి వాడివి, కరుణతో కూడుకున్నటువంటి వాడివి అని అమ్మవారు చెప్పిందిగా. కాబట్టి జీవుడు ఎవరు అంటే పరమాత్మ యొక్క స్వరూపం, జీవుడే పురంజనుడు. కాబట్టి ఆ పురంజనుడు అసలైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఆ స్పృహని ప్రత్యభిజ్ఞ అంటారు. దానిని గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఆ జీవుడికి కృప కలుగుతుంది. ఆ దయాపూర్వకమైనటువంటి నవ్వు కలిగినప్పుడు అనాథులైనటువంటి వాళ్ళు, అంటే ఇంట్లో పిల్లలకి నాథులు ఎవరు, తల్లిదండ్రులేగా. కాబట్టి వాళ్ళ మీద దయాపూర్వకంగా చూసి, అదేవిధంగా చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి సకల ప్రాణుల్ని దయతో చూసేటువంటి ఆ చూపులు ఈ జీవుల యొక్క మనోవ్యాధుల్ని, మనసులో ఉండేటువంటి కలతల్ని, చింతల్ని, వీటిల్ని కూడా తొలగించగలిగినటువంటి వాడవై నువ్వు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నావయ్యా. స్మిత అవలోకేన చరత్యపోహితుం, చరతి సంచరిస్తూ ఉన్నావు నువ్వు. ఎవరికి అనాథ వర్గాధి మలంఘృణోద్ధత, అనాథుల యొక్క గృణ ఉద్ధత స్మిత అవలోకేన అంటే దయచేత నువ్వు నవ్వుతూ ఉంటే ఆ దయచేత నవ్వినటువంటి నవ్వు చేత అనాథులందరూ కూడా మనోదుఖాలు అలం వెంటనే పోగొట్టేటువంటి విధంగా నువ్వు సంచరిస్తూ ఉన్నావయ్యా అని ఆవిడ మాట అన్న తరువాత
ఇప్పుడు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ అక్కడ ఆపి ఇప్పుడు నారద మహర్షి నారద ఉవాచ ఇతి తౌ దంపతి తత్ర సముద్య సమయం మిధః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సహ సమాహ. అప్పుడు ఓ మహారాజా, ఓ ప్రాచీన బర్హి, ఈ విధంగా ఆ యువతి యువకులిద్దరూ కూడా ఉద్యానవనంలో పరస్పరం ప్రేమను కలిగి కలిగి ఉన్నారు. వాళ్ళు ఉండి ప్రతిజ్ఞలు చేసుకున్న తర్వాత అంటే ఏమిటి, నిన్ను నేను వివాహం చేసుకుంటాను, నిన్ను ఎప్పుడూ వదను, నాతి చరామి, ఇటువంటివేవో ఉంటాయిగా. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఆ ప్రేమకి సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళ ప్రతిజ్ఞలు వాళ్ళు అలా చేసుకుని ఆ నగరంలో ప్రవేశించి 100 సంవత్సరాలు చాలా హాయిగా నిరంతరంగా కూడా వాళ్ళు ఆనందాన్ని అనుభవించారయ్యా ప్రాచీన బరిహి అని అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.